నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ వీడియోలో సజెస్టివ్ సిలబస్ ఫర్ ఏపీ టెట్ జూన్ 2026 సంబంధించి పూర్తిగా అంటే హిందీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్‌తో పాటుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. అలాగే వాటిలో ఏమేమి వస్తాయని కూడా మాట్లాడుకుంటూ, మరి ఇంకా ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఏపీ టెట్ జూన్ 2026కి అప్లై చేసుకోకపోయినట్లయితే గనక జూలై 5 వరకైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడ నుంచి చూసి మీరు ఆ విధంగా ఎలిజిబిలిటీ అవన్నీ చూసుకొని తర్వాత ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చో అది కూడా దాంట్లో చూపించడం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఈజీగా అయితే మీరే చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాకపోతే మీరు అప్లికేషన్ చేసే ముందర ఒకటికి 2 సార్లు మీరు నోటిఫికేషన్ బాగా చదవాలి. సో, బాగా చదివి అప్పుడే మీరు చేయగలరు. అలాగే ఇంకా ఏమైనా రిలేటెడ్‌గా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయనుకున్నటువంటి వారు అక్కడ టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా మీరు కింద అప్డేట్స్ అవ్వచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చండి. ఈ పీడీఎఫ్ ఇప్పుడు ఏదైతే ఉందో స్పెషల్‌గా అంటే మనకిచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో టోటల్ సిలబస్ ఇచ్చారు దాంట్లో. అయితే ఇక్కడ ఎవరైతే హిందీ కోసం రాస్తున్నారో అంటే లాంగ్వేజ్ 60 మార్క్స్ ఉంటుంది ఒక వాళ్ళకి. అలాగే మరి 30 మార్క్స్ లాంగ్వేజ్ 1 కింద హిందీ ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ 2 కంపల్సరీగా అందరూ కూడా ఇంగ్లీష్ తీసుకోవాల్సిందే. లాంగ్వేజ్ 1 వచ్చేసి మనకి ఇంగ్లీష్, హిందీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 30 మార్క్స్ వచ్చేసి సీడీపీ, సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది. అది తెలిసినటువంటి విషయమే. అయితే టోటల్ 2½ అవర్ అనేటువంటి టైం ఉంటుంది. 150 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. అయితే ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైమ్ వాల్యూటీ ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్. అలాగే ఇది డీఎస్సీలో 20% వెయిటేజ్ కూడా ఉంటుంది కాబట్టి మరి అందరూ కూడా చేయాలని చెప్పేసి ఈ పాటికే మరి అప్లై చేస్తున్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటూ చాలామంది కూడా మరి సార్ ఏపీ టెట్ హిందీ క్లాసెస్ ఎప్పటి నుంచి చేస్తారు? అలా సార్ ఏపీ టెట్ హిందీ క్లాసెస్ కూడా చేయండి సార్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కాబట్టి సో మరి దాన్ని కూడా నేను చేస్తా అని చెప్పాను కాబట్టి మరి ఇక్కడ నుంచి ఈ సిలబస్ ఇక్కడ డిస్కస్ చేసిన తర్వాత మనం దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏపీ టెట్లో ఓన్లీ హిందీ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 90 మార్క్స్ ఉంటుంది. తెలంగాణ టెట్ రీసెంట్గానే అయిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది మనం సోషల్ చేయడం జరిగింది, సైకాలజీ చేయడం జరిగింది, హిందీ కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇక్కడ హిందీ మాత్రమే చేయడం జరుగుతుంది. చాలా కంటెంటు అలాగే గ్రామరు తర్వాత మెథడాలజీకి సంబంధించి కావచ్చు అలాగే కాన్సెప్ట్స్ కూడా మనకి దీంట్లో కొంచెం తెలంగాణ టెట్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి కాబట్టి సో మరి దాన్ని కూడా చూసేసి దానికి దృష్టిలో ఉంచుకొని డైలీ 9:30 PMకి అయితే క్లాస్ అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అప్డేట్స్ అనేవి మీరు వస్తూ ఉంటే ఒకవేళ రాని పక్షంలో మీరు ఎయిర్ ప్లస్ ఛానల్లో వెళ్ళేసి కనుక మీరు చూసినట్టు కనుక అక్కడ లైవ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. లేదా మీకు ఆల్రెడీ ఆ టైంకి వీడియో అయినా వస్తూ ఉంటుంది. లేదా అంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇచ్చాను ప్లేలిస్ట్. అవి కూడా మీకు యూజ్ అవుతాయి. ఛానల్లో వెళ్ళేసి ప్లేలిస్ట్ కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఎప్పుడు అవైలబుల్ అయితే ఎప్పుడు కుదురైతే అప్పుడు కుదురుగా మీరు అక్కడ ఉన్నటువంటి ప్లేలిస్ట్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్గా మీకు కంటెంటు అలాగే గ్రామరు ఈ మెథడాలజీ అన్నీ కూడా యూజ్ అవుతాయి. ఒకవేళ కనుక కొంచెం మీకు డౌట్ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త సిలబస్ 1-8 వరకు వచ్చింది కాబట్టి 6, 7, 8 కొత్త టెక్స్ట్ బుక్లు వచ్చాయి కాబట్టి 5థ్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి హిందీని. సో మరి ఇక్కడ మరి అవి వస్తాయి ఇవి వస్తాయి అంటే కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే దాంట్లో ఏది ఉందో అది. అయితే ఒకవేళ ఓల్డ్ సిలబస్ ఇచ్చినట్లయితే కనుక మీరు ఏం చేయాలంటే ఓల్డ్ది బాగా ప్రిపేర్ అవ్వండి. కొత్తది కూడా మీరు 3 టెక్స్ట్ బుక్స్ చాలా మీరు చూసుకోగలరు. చాలా ఈజీగానే ఉంది అది కూడా. అంటే కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేటిది మీకు ఐడియా రాగలిగితే కనుక మీరు అక్కడ కూడా ఈజీగా తెచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరైతే బాగా ప్రిపేర్ అవ్వగలరు. ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మీకు ఆ ప్రిపరేషన్ని బాగా కొనసాగించండి. అయితే బాగా కంటెంటు, గ్రామర్ మెథడాలజీ బాగా ఫోకస్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు టోటల్గా చూపిస్తాను. ఇక్కడ మనం సిలబస్లో వచ్చినట్లయితే కనుక మరి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే సిలబస్ నార్మల్గానే ఇట్లా ఉంటుంది. సో మనకి సజెస్టివ్ సిలబస్ ఫర్ ఏపీ టెట్ జూన్ 2026 అని చెప్పేసి నేను దాంట్లో నుంచి ఓన్లీ హిందీకి ఏవైతే ఉన్నాయో అది మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి మీకు దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ ఫండమెంటల్ ఫర్ అచీవింగ్ ఫుల్ హ్యూమన్ పొటెన్షియల్, డెవలపింగ్ అండ్ ఈక్విటబుల్ అండ్ జస్ట్ సొసైటీ అండ్ ప్రమోటింగ్ నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అంటే ఒక ఇది ఇచ్చారు. మనకి ఒక వర్డ్స్ అని కూడా కొన్ని ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా మరి ఇక్కడ పేపర్ 2కి సంబంధించి మనకి పేపర్ 2A రాస్తాము. ఎవరైతే మరి నార్మల్గా ఉన్న వాటికైతే అప్లై చేసిన వాళ్ళు పేపర్ 2E అని రాయాలి. మరి పేపర్ 2B ఎవరు రాయాలంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరు చేస్తుంటారో వాళ్ళు మాత్రం పేపర్ 2B అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే వాళ్ళు. అయితే ఇక్కడ అందరికీ పేపర్ మనం చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఐసీటీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఐసీటీ
అని ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ 30 ఎంసీక్యూస్ ఉన్నాయి. 30 మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇది కూడా చూడగలరు. తర్వాత లాంగ్వేజ్ 1 చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇచ్చినారు కొన్ని మీకు లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ ఏదో ఒకటి మీరు కంపల్సరీగా చూస్ చేసుకోవాలి. లాంగ్వేజ్ 1 కింద చూసినట్లయితే తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒరియా అలాగే ఇట్లాగ ఇచ్చారు కదా! సో సంస్కృత్ ఇందులో నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి. అయితే లాంగ్వేజ్ 2 మాత్రం కంపల్సరీగా ఇంగ్లీషే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఫోర్త్ వన్ ఎవరైతే సైన్సెస్‌కి, మ్యాథమెటిక్స్‌కి రాస్తుంటారో వాళ్ళు మాత్రం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ అని చెప్పేసి వాళ్ళకి 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ ఉంటుంది. మరి ఎవరైతే సోషల్ స్టడీస్‌కి వాళ్ళు ఉంటారో వాళ్ళు సోషల్ స్టడీస్ అని చెప్పేసి చూస్ చేసుకోవాలి. దాంట్లో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ వాళ్ళు అంటే ఇంగ్లీష్‌కి అలాగే హిందీ కోసం అలాగే తెలుగు కోసం ఎవరైతే టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు సో వాళ్ళ యొక్క లాంగ్వేజ్‌లో మాత్రం సపరేట్‌గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఇక్కడ ఒరియా, సంస్కృత్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు కదా! సో ఇట్లాంటివి మీరు చూస్ చేసుకున్నట్టయితే అందులో నుంచి మీకు 60 మార్క్స్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనకి హిందీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఏందంటే నేను ఇక్కడ మీకు రాబోయే రోజుల్లో వస్తుంది. 30 + 60 90 మార్క్స్ మనకి హిందే ఉంటుంది. ఎందుకు అంటే లాంగ్వేజ్ 1 L1 కూడా హిందీనే ఉంటుంది. అలాగే మనకి సబ్జెక్ట్ కూడా హిందీనే. సో ఈ రెండిట్లో ఇక్కడ మనం 30 అనుకుంటే ఇక్కడ 60 అనుకుంటే టోటల్‌గా మనకి 90 మార్క్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు. దీంట్లో గ్రామరు, కంటెంట్, మెథడాలజీ ఇంప్రూవ్ అయి ఉంటుంది కాబట్టి సో మంచి స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత మనం చేయాల్సిందల్లా ఒక 60 మార్క్స్ అందులో కూడా సీడీపీ, సైకాలజీకి సంబంధించి కూడా మనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉంటాయి. అక్కడ కూడా ఈజీగా చేయొచ్చు. ఇంగ్లీష్ కూడా మనకి హిందీలో కొన్ని వ్యాకరణం రూల్స్ ఎలా అయితే ఉంటాయో, గ్రామటికల్ రూల్స్ ఏవైతే ఉంటాయో సో అట్లాంటివి అక్కడ అప్లై చేస్తే గనుక మీరు కంపారిటివ్ చేస్తే గనుక అది కూడా ఈజీగా అయితే మీరు చేయవచ్చు. అక్కడ మరి మీకు పారాగ్రాఫ్, పోయెమ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా అయితే మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్‌లీగా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్‌లీగా ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే అంత బెటర్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి నేను చెప్తున్నాను. ఎవరు కూడా కన్‌ఫ్యూజన్ పడకండి. ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఎంత వస్తుంది? అయితే మాకు టెట్‌లో 135 వస్తేనే మాకు ఇక్కడ డీఎస్సీలో జాబ్ వస్తుంది. లేదా డీఎస్సీ మేము కొట్టగలము అనేటువంటిది ఏమీ కాదండి. మీరు ఆ టెన్షన్‌తో ఉన్నట్లయితే గనక మీకు వచ్చే ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మీకు టెట్‌లో కూడా మీరు అనుకున్న దానికి మీరు ఎఫర్ట్ పెట్టగలిగిన దానికంతా కూడా ఒక 10-20% మరి కింద పడిపోతుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా కూల్‌గా మీరు ఎంతైతే ప్రిపేర్ చేయగలరో అంతా ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. కంటెంట్స్ కూడా బాగా గ్రామటికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని ఆ ట్రిక్స్ ఫాలో అవ్వండి. నేను ఆ ట్రిక్స్‌తో పాటుగా గ్రామర్ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటుగా నేను ఆప్షన్స్ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు కూడా క్లియర్‌గా ఇంతకుముందు ప్రాక్టీస్‌లో నేను చేస్తున్నాం కాబట్టి అందరికీ ఐడియా ఉంటుంది. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి. మరి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గనుక ఒకసారి ఆ ప్లేలిస్ట్‌లో చూస్తే మీకే ఐడియా వస్తుంది. ఏ కాన్సెప్ట్‌ని మనం ఎలా ట్రిక్స్ ఇస్తున్నాము, ఎలా ఉదాహరణ చేస్తున్నాము, తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము, అలాగే హిందీలో కూడా ట్రిక్స్ ఇచ్చి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, దాన్ని ఆ ఎగ్జామ్ టైంలో ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి వెళ్లి అక్కడ చూడగలరు. ఏపీ టెట్ 2025 అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది. అలాగే డీఎస్సీ 2024 క్లాస్ అని చెప్పేసి ఏబీ అండ్ తెలంగాణ అని చెప్పేసి చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్లి చూడండి. చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి మీకు. అక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తే గనక చాలా మంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంకొక హ్యాపీ ఏందంటే సో గత డీఎస్సీ 2025లో గనక హిందీ కూడా చేసినాం. సో అక్కడ కూడా చాలా మంది కూడా క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అవ్వడం జరిగింది డీఎస్సీలో. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మరి చెప్పడం కూడా జరిగింది. సార్ మాకు మీ క్లాసెస్ వినడం వల్ల మాకు బాగా వచ్చేసారని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాకు ఎగ్జామ్‌లో కూడా వచ్చాయి. మ్యాక్సిమంగా క్వశ్చన్స్ కవర్ అయినాయి సార్ అని చెప్పేసి మీరు ఏవైతే ఇచ్చారో ఆ ట్రిక్స్ మేము అక్కడ ప్లే చేయడం జరిగింది. సో అక్కడ బాగా మాకు యూజ్‌ఫుల్ అయినాయి సార్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తోనే మరింత ఉత్సాహంతో ఇక్కడ చాలామంది కూడా ఇంట్లో ఉండి రకరకాల పనుల్లో నిమగ్నం ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇదొక సదుద్దేశంతో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. యాక్చువల్‌గా ఈ ప్రాక్టీస్ సెట్స్ మనం ఏవైతే చేపిస్తున్నామో అవంతా కూడా ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇలాగ మరి మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ అదే ఈ ఏదైతే మరి కొత్త ప్రాక్టీస్ సెట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నామో ఏవీ టెట్ 2026 హిందీకి సంబంధించి సో మీరు దానికి కూడా మంచి ఆదరణ ఇస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 60 మార్క్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామర్ చూడండి మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అండ్ ఐసీటీకి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అని చెప్పేసి క్లియర్గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఎందుకు ఇచ్చానంటే ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా మనకి ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెట్ సిలబస్ ఏదైతే వెబ్‌సైట్‌లో ఇచ్చారో అది తీసుకుంటే మొత్తం మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ఫస్టు ఎక్కడ ఉంది, తర్వాత సెకండ్ ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుంది. సో అంటే ఈ మధ్యలో హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, కన్నడ ఇట్లాంటివన్నీ కూడా ఇందులో అవి కాకుండా ఇక్కడ నేను ఏవైతే హిందీ కోసం ఏమేమి మనం ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రం ఇక్కడ మీకు ముందుకు తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మరి సైకాలజీకి సంబంధించినటువంటి అలాగే ఐసీటీకి సంబంధించినటువంటిది ఇలా వచ్చింది. తర్వాత చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ 1 హిందీ అని చెప్పేసి మనకి క్లియర్‌గా ఏమేమి ఉంటాయి టాపిక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి లాంగ్వేజ్ 1
30 మార్క్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ 30 మార్క్స్‌లో మరి ఏమేమి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే గనుక మనకి ఇక్కడ చూడండి మనకి లాంగ్వేజ్ 1కి మాత్రం ఇంతనే ఉంది. అంటే ఈ లాంగ్వేజ్ 1లో ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే హిందీ వాళ్ళు ఎట్లనో హిందీ రాస్తారు కాబట్టి వాళ్ళు లాంగ్వేజ్ 1 చూసుకున్నట్లయితే గనక ఇక్కడ మీకు క్లియర్‌గా ఈజీ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గనక చూడండి క్లియర్‌గా ఆహ్, చూడండి అవబోధ్ అని చెప్పేసి పట్టితు, అపట్టితు, పద్య, గద్య అంటే మనకి అన్‌సీన్ ప్యాసేజ్ పోయెమ్ అవి వస్తాయి కదా! సో, అవి ఇక్కడ వస్తాయని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కవి, కావ్య, రచనాకారు, లేఖక్, రచనాయి అంటే మనకి ఏదైతే కంటెంట్ ఉన్నాయో వాటిలో ఉంచినటువంటి ఆ కవులు రాసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఫోర్‌మోస్ట్‌గా అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సపోజ్ మన కంటెంట్‌లో ఉన్న కవులు ఉన్నారనుకోండి వాళ్ళ రచనలు చిన్న కవి పరిచయాలు ఇచ్చిండ్రు కదా! దాంట్లో ఏ రచనలు వచ్చినాయి, ఎవరు రాస్తున్నారని మీరు గుర్తుపెట్టుకొని వాటికి బాగా ప్రాక్టీస్ చేయండి. సో, దాంట్లో నుంచి కూడా మన క్వెషన్‌లు కవర్ అయితాయి. మీరు కొంచెం కొంచెం పైనగా మనం చూసుకున్నట్లయితే అది కూడా వస్తుంది. వర్ణమాల చూసుకున్నట్లయితే గనక మరి స్వరు, వ్యంజన్ తర్వాత వర్ణ విచ్ఛేదు, తర్వాత అక్షరు, సంయుక్తాక్షరు, ద్విత్వాక్షరు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. వర్ణమాల అంటే మనకి వర్ణమాల 53 లెటర్స్ అయితే ఉంటాయి. సో, చాలామంది కూడా 52 అనుకుంటూ ఉంటారు. సో, మరి 53 లెటర్ ఏంటిదో మీరైతే కింద కామెంట్ చేయండి. కొత్తగా అప్డేట్ అయింది. సో, వర్ణమాలలో మనము అక్షరాల గురించి చూసుకుంటాము. స్వర్ 11 ఉంటాయి. 2 అమ్, అహ అనేటువంటి 2 అయోగవా ఉంటాయి. తర్వాత కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము, తర్వాత యా, రా, లా, వా, తర్వాత శేష, సాహ, తర్వాత క్షత్రజ్ఞ, తర్వాత ఇంకొకటి ఉంటుంది. ఆ లెటర్ మీరైతే కామెంట్ అయితే చేసేయండి. సో, ఇలాగ మనకు 53 లెటర్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ మహాప్రాణు, అల్పప్రాణు, తర్వాత ఉచ్చారణ స్థానం చెప్పేసి వస్తుంది మనకి. కంటి ఉచ్చారణ స్థానం ఏంటిది, తర్వాత తాళు ఉచ్చారణ స్థానం ఏంటిది, తర్వాత మూర్ధని ఉచ్చారణ స్థానం ఏంటిది, తర్వాత దంత్యు, తర్వాత ఓష్టు, కంట్యోష్టు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి సో, అవన్నీ కూడా మరి చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వత్స్, తర్వాత లుంఠిత్ వ్యంజనం, తర్వాత ప్రకంపిత్ వ్యంజనం ఏంటివి ఉన్నాయి అనేటువంటిది, అలాగే ఊష్మ వ్యంజనం అనేటువంటివి ఏమొస్తాయి, సంయుక్త వ్యంజనం అంటే ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా దీంట్లో మనం అయితే చదువుతాం. తర్వాత స్వర అంటే ఇక్కడ మనకి క్లియర్‌గా అదే ఇచ్చారు. మరి వర్ణ విచ్ఛేదు అంటే మనకు ఒక పదం ఇస్తారు. సో, ఆ పదంలో మనకి ఇచ్చారు. సో, అందులో మోస్ట్ పదం ఇక్కడ మీకు ఒకటి ఇప్పుడే చెప్తాను. చాలా సార్లు కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది ఫస్ట్ చాలా అని చెప్పేసి ఇది మనకి వర్ణ విచ్ఛేద్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దీని వర్ణ విచ్ఛేదం మీరైతే కామెంట్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే గనుక సంయుక్త అక్షర, ద్విత్వ అక్షర. సంయుక్త అక్షర అంటే సేమ్ మనకి 2 డిఫరెంట్ సంయుక్త తాలో ఉంది. కా ప్లస్ క్ ప్లస్ త ప్లస్ త అంటే ఇది మనకి ద్విత్వాక్షరు. తర్వాత సంయుక్తాక్షరు. మరి ఇక మనం చూసుకున్నట్లయితే గనక మరి ద్విత్వాక్షరంలో మనం చూసుకున్నట్లయితే ద్విత్వము. అన్నాడు. అంటే 2 అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే బచ్చ. ఓకే. సో, బచ్చా అనేదైతుందో ఈ చా ఏదైతుందో సేమ్ చాకుంది కాబట్టి ఇది మనకి ద్విత్వాక్షరికి ఉదాహరణ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక శబ్దభేదు, ध्वनिया, తర్వాత शब्दभेदु, शब्दध्वनिया, शब्द रूप, తర్వాత परिवर्तन के आधार पर विकारी और अविकारी शब्दों. సో, మనకి ఇంట్లో చూసుకున్నట్లయితే కనుక సంజ్ఞ, సర్వనామం, క్రియా విశేషణ్ తర్వాత ఇవన్నీ కూడా మనకి సముచ్చయ బోధకు ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. సో, దీంట్లో మరి వికారీ శబ్దం ఏమొస్తాయి, వికారీ శబ్దం అంటే సంజ్ఞ, సర్వనామం, క్రియా విశేషణ్. తర్వాత మనకి అవికారీ శబ్దంలో క్రియా విశేషణ్ ఇవన్నీ కూడా వస్తాయి. శబ్దభేద అంటే మరి వర్ణ విచారు, వాక్య విచారు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. నెక్స్ట్ వ్యాకరణం చూసుకున్నట్లయితే కనుక ఏమేమి కవర్ అవుతాయి అని అంటున్నాడు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక వచన్ అంటున్నాడు. వచన్ అంటే 1 ఉంటే ఏకవచనం, 2 ఉంటే బహువచనం అని అంటాం మనము. సో, మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రాన్ అనేటువంటిది మోస్ట్ది. సో, ఇది ఏ వచనంలో వస్తుందో మీరైతే కామెంట్ అయితే చేయండి దీనికి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక లింగ్ చూసుకున్నట్లయితే మరి స్త్రీలింగు, పుల్లింగు అని చెప్పేసి దీంట్లో మనకి అడుగుతారు. తర్వాత కారకం చూసుకున్నట్లయితే కనుక మనకి 8 కారకులు అయితే ఉంటాయి. ఆ కారకుల గురించి దీంట్లో మాట్లాడుకుని చాలాసార్లు నేను ఇది చేయడం జరిగింది. దానికి ట్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, మరి రాబోయే వీడియోస్లో కూడా మనకి క్వశ్చన్స్ తగ్గట్టుగా మీకు అప్పుడు ఆ టైంలో ఆ కాన్సెప్ట్ అనేది కూడా క్లియర్ చేస్తూ మీకు అయితే క్వశ్చన్స్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కాలు మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం బేసిక్గా చూసుకున్నట్లయితే సామాన్య భూతకాలు, సామాన్య వర్తమాన కాలు, సామాన్య భవిష్యత్ కాలు అని చెప్పేసి అంటాము. తర్వాత విరామ చిహ్నం సంబంధించి మనకి హిందీలో ఎన్ని విరామ చిహ్నం ఉన్నాయి, సో, మనకి అలాగే ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అనేటువంటిది మనకి చూడడం జరిగింది. దాని గురించి కూడా మనం చెప్తాము. సో, అయితే మీరందరూ కూడా ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ మీకు ఒక సైన్ ఇచ్చానో ఇది ఏందో అంటారో దీని యొక్క విరామ చిహ్నం ఏంటిదో మీరైతే కామెంట్ చేయండి. విరామ చిహ్నం ఏంటిది ఇక్కడ? ఓకే. సో, దీన్ని మీరైతే కామెంట్ చేయండి. అక్కడ మీకు ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చాను. దాని యొక్క విరామ చిహ్నం ఏంటిదో మీరైతే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సంధి, సమాసు, విలోము, సమానార్థి శబ్దం. సో, సంధి అంటే మనకి 2 వర్ణాల యొక్క కలయిక అనమాట. దాంట్లో మొదటి పదం యొక్క చివరి అక్షరము, రెండవ పదంలోని మొదటి అక్షరం కలిస్తేనే అది ఒక అర్థవంతమైన వస్తుందో సో, అక్కడ మనకు సంధి అంటాం. సమాస అంటే 2 పదాల యొక్క కలయిక, అలాగే దాని యొక్క సంక్షిప్త రూపం ఇచ్చేటువంటిదే సమాస అంటాం. దీని మీద అయితే ఒక కంప్లీట్ ఒక వీడియోనే చేశాను. 1 అవర్ వీడియో చాలా ట్రిక్స్గా ఉదాహరణ చెప్తూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమయ్యేలా క్లియర్ చేయడం నేను చెప్పింది కాబట్టి అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా అయితే చూసి మీరు ప్రాక్టీస్ చేసిన ఒక్కసారి చేస్తే గనక ఇంకా మీరు తర్వాత ఎప్పుడు ఇచ్చినా కూడా కాన్సెప్ట్‌ని ఇంకా మర్చిపోకుండా ఈజీగా అయితే ఐడెంటిఫై చేసి మంచిగా అయితే చేయగలరు. తర్వాత వీళ్ళని చూసుకున్నట్లయితే మనకి ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్ వర్డ్స్ అని చెప్పేసి మనకొస్తాయి. విపరీతార్థక శబ్ద అంటారు. ఉల్టా శబ్ద అని కూడా అంటారు. సమానార్థి శబ్ద అంటే మనకి మరి పర్యాయవాచి శబ్దం అవన్నీ కూడా వస్తాయి. భిన్నార్థి, తర్వాత ముహావరే, కహావతే, లోకోక్తియ ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత ఉపసర్గ, ప్రత్యయం అని చూసినట్లయితే ఉపసర్గ మీకు దీనికి ఈ ఉపసర్గకు సంబంధించి చాలా మంచిగా అయితే చెప్పొచ్చు. చాలా సింపుల్‌గా అయితే చేయొచ్చు. సింపుల్‌గా ఇదే. సో, ఇట్లా 3 డబ్బాలు వేసుకోవడము. సో, ఇక్కడ కలిపితే ఊ అవుతుంది. ఇక్కడ కలిపితే పా అవుతుంది. అయితే నేను వీడియోస్‌లో మాత్రం క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది ఒక షార్ట్ కట్‌గా సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి యెస్. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక అకర్మకు సకర్మక క్రియ, తర్వాత వాక్య భేదు, వాక్య क्रम। सो वाक्य भेद అంటే మరి వాక్య ఏ టైప్స్ ఉన్నాయి अर्थ के आधार पर वाक्य के भेद रचना के आधार पर वाक्य के भेद మరి అందులో ఏమేమి ఉంటాయి अर्थ के आधार पर 8 रचना के आधार पर మరి చూసుకున్నట్లయితే గనుక ఇక్కడ 3 ఉంటాయి సరళ సంయుక్త తర్వాత మిశ్ర వాక్యం ఉంటాయి తర్వాత వాక్య క్రమం చూసుకుంటే గనుక మనకి ఏ విధంగా స్ట్రక్చర్ ఉన్నట్టు అది మనం చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ అకర్మక సకర్మక క్రియ के आधार पर అంటే దో कर्म के आधार पर क्रिया कितने भेद అంటే దో అంటాం అకర్మకు సకర్మకు అందులో ఏ దాంట్లో అయితే కర్మ ఉంటుందో అది సకర్మ అవుతుంది ఏ దాంట్లో అయితే కర్మ ఉండదో అక్కడ అకర్మ అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ అయితే ఇస్తాను అది ఏ సెంటెన్స్ ఏ దానికి ఉదాహరణ అయితే మీరు చెప్పండి సో బచ్చే రో రహే హై రో రహే హై అనేటువంటిది ఉందో సో ఇది ఎటువంటి క్రియనో మీరైతే కామెంట్ అయితే చేయండి క్రియ అకర్మక సకర్మక అనేటువంటిది మీరైతే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మరి తర్వాత హింदी पाठ्य पुस्तके द्वितीय భాష అని చెప్పేసి 6वीं कक्षा से 8वीं कक्षा तक పఠన్ హేతు సహిత్ అన్నాడు చూడండి ఇక్కడ మనకి ఏ అనేటువంటిది ఇవ్వలేదు సో మరి 6th to 8th క్లాస్ అని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు ఏమండి 6th to 8th అని చెప్పేసి క్లియర్గా మనకి 6वीं से ద్వితీయ భాష అన్నాడు 6वीं से 8वीं कक्षा తక్ అని చెప్పేసి ఏదైతే అన్నాడో ఇది మనకి చూసుకోవాల్సినటువంటి అయితే ఉన్నాయి కొత్తవి పాతవి ఉన్నాయి సో నేను మీకు వీలైనంత వరకు కొత్తవి పాతవి రెండు కూడా నేను చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కాకపోతే ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ అయినాయి కాబట్టి మేబీ మనం మోస్ట్లీగా పాత టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రిపేర్ అవుదాం అయితే నేను అట్ ద సేమ్ టైం మీకు కొత్తవి కూడా కొన్ని ఇంక్లూడ్ చేసి చెప్తాను తద్వారా మీకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మంచిగా అయితే మీకు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ మరి ఏవైతే దాంట్లో ఏది వదలకుండా ప్రతిదీ కూడా చదవాల్సిందే అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఏంటంటే హిందీలో ప్రతిజ్ఞ రాసినటువంటిది ఎవరో మీరైతే కింద కామెంట్ అయితే చేసేయండి ఓకే ఇది మనకి హిందీ లాంగ్వేజ్ 1 సంబంధించి 30 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ ఇకపోతే మనకి హిందీ ఇంగ్లీష్ సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ ది టాపిక్ ఇచ్చారు తర్వాత ఇక్కడ మనకి ఏం దాంట్లో ఏం చూస్తారు స్టార్ట్ ఆఫ్ అని చెప్పేసి చూడండి సినోనిమ్ అంటే మనకి ఇక్కడ పర్యాయవాచి అని చెప్పొచ్చు తర్వాత యాంటోనిమ్ అంటే మనకి ఆపోజిట్ వర్డ్స్ అని చెప్పొచ్చు తర్వాత హోమోఫోన్స్ ధనియా ఉంటాయి కదా హోమోనిమ్స్ అని చెప్పేసి తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే మనకి ముహావరే లోకోక్తి అని అంటాము అవే ఇక్కడ మరి ఫేజల్ వర్బ్స్ అంటే మనకి ఇక్కడ క్రియాకు సంబంధించినటువంటి ఇక్కడ అడుగుతున్నారు దాంట్లో ఏమడుగుతున్నారు తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే స్పెల్లింగ్ ఎర్రర్స్ అంటే శుద్ధి అంటాం కదా అవి ఇక్కడ అడుగుతున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వర్డ్ ఫార్మేషన్ అంటే మనకి ఉపసర్గ ప్రత్యయ కావచ్చు సంధి సమాసాలను ఇక్కడ ఆ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు ఏమేమి వస్తారు సఫిక్స్ ప్రిఫిక్స్ చూడండి సఫిక్స్ ప్రిఫిక్సెస్ అంటే ఉపసర్గ ప్రత్యయ అని చెప్పేసి ఇక్కడ మనకి టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరి సింగులర్ ప్లూరల్ వర్డ్స్ అంటే బహు ఏకవచన్ వచన్ అని చెప్పేసి మనం ఇక్కడ టాపిక్స్ అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే అనేక శబ్దంకి వెళ్ళి ఏక శబ్దం అనడం కదా అట్లాంటిది ఇక్కడ అడుగుతున్నారు నెక్స్ట్ మరి అలోకేషన్ అని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఇక్కడ గ్రామర్లో మోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి సో ఇందులో మనం కొన్ని చేయగలిగితే కనుక మన ఏదైతే హిందీలో 90 మార్క్స్ ఉన్నాయో సో అక్కడ బాగా తెచ్చుకోవచ్చు ఇక్కడ కూడా మనం దీన్ని కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అనాగ్రామ్స్ అని చెప్పేసి ఇచ్చారు తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి దీంట్లో ఏమడుగుతారంటే కనుక ఐడెంటిఫికేషన్ అంటే ఏ విధంగా అనేటువంటి గుర్తుపట్టడం ఓన్లీ అక్కడ మీకు కింద ఇచ్చారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఇస్తారు దీంట్లో ఆల్ టైప్స్ దట్ ఫంక్షన్స్ అండ్ యూసేజ్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మరి మనకి ఇందులో విచారం ఉంది కదా సో అవికారి సో అట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మరి ఆర్టికల్స్ తర్వాత టెన్సెస్ కాల్ అని చెప్పేసి వాయిస్ అంటే వాచ్ అండి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అంటే మనము 3 చదువుతాం కర్తవాచ్ కర్మవాచ్ భావవాచ్ అని చదువుతాం తర్వాత ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ తర్వాత స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి అడుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించినటువంటిది ఇక్కడ ఇచ్చారు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సో వాక్కి సంబంధించి ఇక్కడ అడుగుతున్నారు తర్వాత డిగ్రీస్ ఆఫ్ కాంపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో అడుగుతున్నారు ఇది తర్వాత లింకర్స్ అడుగుతున్నారు తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏం అడుగుతుంటారు రికగ్నిషన్ అండ్ లైఫ్ కమ్యూనికేషన్ పర్పస్ సంబంధించి ఇక్కడ అడుగుతున్నారు అంటున్నారు తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వర్బ్స్ సంబంధించి ఇక్కడ అడుగుతారు తర్వాత హెల్పింగ్ వర్బ్ సహాయ క్రియ అని చెప్తూ ఉంటాం కదా అట్లాంటివి ఇక్కడ అడుగుతున్నారు నెక్స్ట్ ఫ్రేమింగ్ వై
క్వెషన్స్ సంబంధించి మరి ఇక్కడ చూడండి సింటాక్స్ తర్వాత ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మనకి మీరు చదివే కొద్ది ఒకవేళ మీకు హిందీలో అట్లా ఇంగ్లీష్లో కొన్ని అట్లా చూసినట్టయితే మనం హిందీలో చూసినట్లే ఉంది కానీ అంటాం కదా అట్లాంటి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఓకేనా. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మరి ఇంటరాక్టివ్ వర్బ్స్ తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ తర్వాత కామన్ ఎర్రర్స్ అంటే మనకి ఏవైతే వర్డ్స్ ఉంటాయో అవన్నీ మీరు ఐడెంటిఫై చేయడం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కనుక క్లాజెస్ అని చెప్పేసి తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ సింథసైజర్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో అయితే టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫంక్షనల్ అండ్ క్యాచువలైజేషన్ అని చెప్పేసి ఇది మనకి ఇంగ్లీష్ సంబంధించినటువంటిది ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడగలరు. తర్వాత స్పీచ్ రైట్ సో ఇవన్నీ కూడా డిక్షనరీ ఎంట్రీ తర్వాత ప్యాసేజ్ తర్వాత అన్సీన్ ప్యాసేజెస్ తర్వాత ఆల్ పోయమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి అంటున్నారు. అంటే మరి టెక్స్ట్ వాళ్ళకి సంబంధించి పోయమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలి అంటున్నారు. సో ఇది లాంగ్వేజ్ వన్కి సంబంధించి ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే 4th పేపర్ ఉంటుందో అంటే 60 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి మీకు చూసినట్టు కనుక 60 మార్క్స్ అని చెప్పేసి క్లియర్గా మనకి ఇచ్చారు. ఓకే ఈ 60 మార్క్స్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మనకి 30+ ఆల్రెడీ మనం 1 చూస్తాము. ఇక్కడ 60 మనకి మెయిన్ కోర్స్ అంటే మనకి మెయిన్ పేపరు అదైతే ఉందో ఇది 60 మార్క్స్. సో ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మీరు చూసినట్టు కనుక టాపిక్స్ సో కొంచెం మనకి దాదాపుగా అవే ఉన్నట్టు ఉంటాయి చూడండి. కవి లేఖకు రచనాయే విషయవస్తు తర్వాత పృష్ఠభూమి చరిత్ర చిత్రన్ భాషా శైలి ఆది ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది అంటున్నారు. తర్వాత సాహిత్యక విధాయే और उनकी విశేషతాయే అంటే ఇప్పుడు విధాయ అంటే మరి కహాని కవిత సంవాదు తర్వాత ఏవైతే నాటకు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ దాంట్లో నుంచి కూడా విధాలు అడుగుతున్నారు. దానికి సంబంధించిన విశేషతలు మీరు తెలుసుకుంటే కనుక ఇది అంటారు. తర్వాత హిందీ భాషగా ఉద్భవ వికాస్ సో హిందీ ఏ విధంగా వచ్చింది అనేటువంటిది మరి ఆ 3 స్టేజెస్ ఉంటాయి. తర్వాత మరి ఎలా వచ్చింది తర్వాత మనకి शौर से తర్వాత ఈ భాషా బోలి ఇవన్నీ కూడా వస్తాయి. హిందీ భాష का చూడండి క్షేత్ర ఉపభాష और बोलिया సో హిందీ భాష का ఉద్భవ వికాస్ వచ్చిన తర్వాత దాంట్లో కంటిన్యూస్లో మనకి భాష और बोलिया కూడా వస్తాయి. సో ఇక మనం దీని గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత భారతీయ కావ్యశాస్త్ర రస్ అలంకారు ఓకే భారతీయ కావ్యశాస్త్ర సంబంధించి కూడా రస్ సంబంధించి అలంకార సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి ఇవి మీరు అలంకారాలు కూడా ఈజీగా అయితే చేయవచ్చు. తర్వాత రస్కి సంబంధించి ఎవరు కనుక్కున్నారు రసశాస్త్రం ఎవరు రాశారు తర్వాత అంగి ఏంటివి దాంట్లో ఏముంటాయి సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చారు తర్వాత ఎన్ని ఉంటాయి ఎవరి ప్రకారంగా ఎన్ని ఉంటాయి అంటే మనం దీన్ని చదువుతాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి భాషా तत्व और व्याकरण संबंधी ఇక్కడ సేम वर्णमाला स्वर व्यंजन भेद डिफरेंसेस తర్వాత శబ్ద భేద రూపు పరివర్తన के आधार पर विकारी और अविकारी శబ్ద సేమ్ ఇంతకు ముందు ఏవైతే మనం డిస్కస్ చేసామో అదే ఇక్కడ మనకు అడుగుతున్నారు. ఉపసర్గ ప్రత్యయ తర్వాత వన్ కారక కాలు సంధి సమాసు పర్యాయవాచి శబ్ద విలోమ శబ్ద శబ్ద పరివారు తర్వాత తత్సం తద్భవ తర్వాత క్రియ సకర్మ క్రియ అకర్మ క్రియ తర్వాత ముహావరే కహావతే అనువాద మానక్ శబ్ద సో అనువాద్ కూడా అంటే ట్రాన్స్లేషన్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఈజీగా ఇక్కడ చేయవచ్చు. తర్వాత మరి శృతి భిన్నార్థ శబ్దం సో చూడడానికి వినడానికి సేమ్ ఒకేలా ఉంటాయి కానీ అర్థాలు మాత్రం డిఫరెన్స్గా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మనకి దీంట్లోనే ఇవ్వడం జరిగింది. ఇట్లాగా మనకి ఏవైతే ఉంటాయో మరి నెక్స్ట్ చూసినట్లయితే హిందీ పాఠ్య పుస్తకే కక్ష ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూడండి ఇక్కడ మనకి పుస్తకాల పేర్లు ఇచ్చారు. చూసినట్లయితే కనుక ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి లెహర్ 1 లెహర్ 2 లెహర్ 3 తర్వాత ఇక్కడ సుగంధ్ 1 సుగంధ్ 2 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఉపవాచకు और పఠన్ హేతు ఇవన్నీ కూడా చదవాలంటే మనకి లహర్ 1 2 3 చదివి సుగంధ్ 1 సుగంధ్ 2 సుగంధ్ 1 అయితే 9th క్లాస్ సుగంధ్ 2 అయితే 10th క్లాస్ అంటే ఇక్కడ మాత్రం 6th to 10th వరకు చదవాలి. ఇక్కడ అంటే మీరు మొత్తం ఏం చేయాలి అక్కడేమో 6th to 8th అన్నాడు లాంగ్వేజ్ 1లో కానీ ఇక్కడ మొత్తం 6th to 10th వరకు అన్నాడు. అందులో కూడా ఉపవాచకి ఏవైతే ఉన్నాయో అవి కూడా చదవాలి. తర్వాత పఠన్ హేతు అని చెప్పేసి మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చింటారు అవి కూడా చదవాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు క్లియర్ అయింది కదండి ఏ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఏం చదవాలి అంటే కనుక లహర్ 1 లహర్ 2 లహర్ 3 అంటే లాస్ట్ ఇయర్ ఏవైతే సిలబస్లో అంటే లాస్ట్ ఇయర్ ఏవైతే స్కూళ్ళలో టీచ్ చేస్తారో అవి బుక్లు చదవాలి. ఇప్పుడైతే కొత్త బుక్లు వచ్చాయని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో దానికి సంబంధించి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇంక్లూడ్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ టాపిక్ సంబంధించి కూడా అవి కూడా ఇంక్లూడ్ చేస్తే మీకు ఒక రకమైనటువంటి టెన్షన్ అనేటువంటి ఉండకుండా మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. తర్వాత హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పేసి పాజిటివ్ అందుకే మన యొక్క ట్యాగ్ లైన్ ఇక్కడ ఛానల్ ఇవ్వడం జరిగింది మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ట్యాగ్ అనేటువంటిది. సో పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన విజయాన్ని అనేటువంటిది ఒక్కసారిగా సాధిస్తామని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఇదంతా కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా హ్యాపీగాతో చెప్పడం జరిగింది కాబట్టి అది ఇక్కడ మనం చెప్పడం జరిగింది. మెథడాలజీ చూసుకున్నట్లయితే ఇవి కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. భాష और తర్వాత స్వరూప్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది తర్వాత మాధ్యమిక స్तर पर హిందీ శిక్షణమే ఉద్దేశం తర్వాత ఏమేమి ఉంటాయి ప్రథమ భాష తర్వాత ప్రథమ భాషకే రూపమే ద్వితీయ భాషకే రూపమే అని చెప్పేసి ఏవైతే ఉందో అది తర్వాత భాషకి త్రిభాషా సూత్రం భాషకి తర్వాత సమస్య ఏవైతే ఉందో తర్వాత మరి
आदर्श हिंदी अध्यापक के गुण అంటే అధ్యాపक के गुण అధ్యాపక శిక్షణకి విశేషతాయి ఏ విధంగా ఉంటాయి? తర్వాత భాషా శిక్షణకి సామాన్య సిద్ధాంత్ అంటే థియరీస్ ఏవైతే ఉన్నాయో సిద్ధాంతం ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పడం జరుగుతుంది. భాషా సిద్ధాంత్‌కి సూత్రం అంటే ఏముంటాయి సూత్రాలు ఇవి కూడా చెప్పడం జరుగుతుంది. భాషా శిక్షణకి ప్రణాళిక ఈ ప్రణాళిక ఎలా ఉంటుంది మంచి మంచి క్వెషన్స్ వస్తాయి. మంచి టాపిక్ ఇది. ఒకసారికి 2 సార్లు మనం కాన్సెప్ట్ చదవగలిగితే గనక ఇప్పుడు వాడు ఒక సిట్యుయేషన్ ఇస్తాడు. దీంట్లో ఏం జరిగిందని అడుగుతారు. సో అట్లాంటి వాటికి క్వెషన్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి భాషా శిక్షణకి ఆహ్, వి విధి ఏదైతే ఉన్నాయో విధియ అంటే అవి కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. शिक्षण में भाषा कौशलों का महत्व భాషా కౌశలం కా మహత్వం అంటే సున్నా, బోల్నా, పढ़ना, लिखना ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందండి. భాషా కౌశలం కా వికాస్ అని చెప్పేసి ధ్వనికి ఉత్పత్తి తర్వాత ధ్వని और श्रवण का పారస్పరిక సంబంధం ఏవైతే రిలేషన్ తర్వాత బోల్నా అదే ఈ శబ్దోచ్చారణం తర్వాత ఇక్కడ ఉచ్చారణిక అభ్యాస్ తర్వాత పాఠశాల మే వార్తాలాప్ కా అభ్యాస్ ఏవైతే ఉన్నాయో ఇవి తర్వాత ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ అనేవి కూడా అన్నీ ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గనుక మరి उपद विशेषता है वाचन में प्रकार वाचन संबंधी दोष और उपचार लिखना महत्व नियम ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అక్షర విన్యాస్ పక్ష కౌశలం కా మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కౌశలం కా సమన్వయం అని చెప్పేసి తర్వాత శిక్షణ ఉద్దేశం కా వర్గీకరణ క్లాసిఫికేషన్ నుండి చూస్తాము. తర్వాత న్యూనతం అధిగమ్ స్తర్ ఏంటి ఏదైతే మరి లెర్నింగ్ సంబంధించి అడుగుతాము. ఇక్కడ పాఠ యోజన అంటే లెసన్ ప్లాన్ తర్వాత గద్య పద్య సంబంధం వ్యాకరణ సంబంధించి రచన పత్రలేఖన సంబంధించి లెసన్ ప్లాన్స్ తర్వాత ఈకా యోజన యూనిట్ ప్లాన్స్ తర్వాత శిక్షణ ఉపకరణ అంటే టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అని ఏవైతే ఉంటాయో అవి దృశ్య శ్రవ్య ఇవన్నీ కూడా మనకి చెప్పుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. మరి భాషా శిక్షణ పద్ధతి అంటే దీంట్లో ప్రత్యక్ష తర్వాత పరోక్ష తర్వాత ఖేల్ పద్ధతి తర్వాత డాల్టన్ తర్వాత సూక్ష్మ శిక్షణ అది ఇవన్నీ కూడా మీకు చేయడం జరుగుతుంది. పాఠ్యక్రమం అంటే సిలబస్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏవైతే ఉంటుందో అది పాఠ్య పుస్తక్ అంటే టెక్స్ట్ బుక్ అంటే ఏవైతే ఉంటాయో అవి మనం చదువుతాం. తర్వాత పుస్తకాలయ లైబ్రరీ గ్రంథాలయం అని చెప్పేసి భాషా సాగామి క్రియ సో ఇవి కూడా అయితే మీకు మరి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి కోఆపరేటివ్ యాక్టివిటీస్ ఇవి కూడా చెప్పడం జరుగుతుంది. మూల్యాంకన్కి ధారణ అంటే ఇవాల్యుయేషన్కి సంబంధించి కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ కొంచెం తర్వాత ఉత్తమ పరీక్షకి విశేషతాయి అంటే మరి ఒక మంచి పరీక్ష యొక్క విశేషత ఇంపార్టెన్స్ ఏముంటాయి అవి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఉపలబ్ధి పరీక్ష అచీవ్మెంట్ టెస్ట్ ఏవైతే ఉంటాయి ఇవి తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకన్ అంటే సిసి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటాం అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉద్దేశ ఆధారిత్ మూల్యాంకన్ అంటే మనం ఏవైతే ఉద్దేశం అనుకున్నామో దానికి తగ్గట్టుగా మనం ఇవాల్యుయేషన్ చేయడం అన్నట్టు. తర్వాత ఉపచారాత్మక और నిదానాత్మక శిక్షణ అంటే రెమెడియల్ టీచింగ్ తర్వాత డయాగ్నోస్టిక్ టీచింగ్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఇక్కడ దీని గురించి ఇక్కడ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అలాగే ఇంకా మరి ఈ విధంగా మనకి ఇవాల్యుయేషన్ సంబంధించి క్లియర్గా మనకి ఒక సిలబస్ అనేది ఉంటుంది ఇచ్చారు. సో ఇలాగ మీకు ఒక కంప్లీట్గా సిలబస్ అయితే ఇక్కడ నేనే మీకు ఇక్కడ షార్ట్కట్గా అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ని ఏ విధంగా మళ్ళీ వెతుక్కోకుండా ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ బ్రీడ్స్ కాన్ఫిడెన్స్ బ్రీడ్స్ హోప్ బ్రీడ్స్ పీస్ చూడండి ఇదే నేను చెప్తూ ఉన్నది. సో కాన్ఫిడెన్స్తో ఉండాలి. సో మనం ఎంత ప్రిపేర్ అయ్యామో అంత బాగా కాన్ఫిడెన్స్గా రాయగలగాలి. తర్వాత హోప్ పెట్టుకోవాలి. సో పాజిటివ్ ఫర్ హోప్ అని చెప్పేసి నేను చాలాసార్లు కూడా కామెంట్ చేస్తుంటానండి. సో హోప్ ఫర్ పాజిటివ్ అని చెప్పేసి అంటే మనం ముందుగానే ఇది తర్వాత మరి హోప్ ఉన్నట్లయితే మరి పీస్ అంటే శాంతి అనేటువంటిది ఉంటుంది. సో మనకు 10th క్లాస్లో శాంతికి రాహం అని చదివితే కనుక మరి ఇది ఏమంటే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇట్లాంటిది మనకి ఒక హిందీకి సంబంధించినటువంటి సిలబస్ ఏపీ టెట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఏమేమి పేపర్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మనకి ఇలాగైతే ఒక సిలబస్ షార్ట్గా చేసి అయితే హిందీకి సంబంధించి ఎటుగా వెతుకోవాల్సిన అవసరం లేకుండా నేనైతే ఇది మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి మరి జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకునే కనుక ప్రతిరోజు క్లాస్ వచ్చేది ఉంటే అది కూడా మీకు అక్కడ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అక్కడ నుంచి కూడా మీరు చూసి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీరందరూ కూడా హెల్తీగా ఉండండి మంచిగా ఉండండి. సో మరి లైక్ చేయండి ఇప్పుడు లైక్ చేయకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే హైప్ కూడా చేయండి. మీకు అక్కడ హైప్ అనేది ఉంటుంది అక్కడ హైప్ చేసినట్టు మీరు ఒక రకంగా సపోర్ట్ చేసిన వాళ్ళైతే మరి ఇంకా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళైతే కనుక అక్కడ మీకు టైటిల్ దగ్గర ఒక జాయిన్ బటన్ ఉంటుంది కనిపిస్తుంటుంది అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే మరి ఇక్కడ కింద మనకి ఏవైతే ఏపీ టెట్కి సంబంధించి ఇంతకుముందు కావచ్చు అలాగే ప్రాక్టీస్ సెట్స్ కావచ్చు కొత్త ప్రాక్టీస్ సెట్స్ ఏదైతే ప్లే చేసిందో అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను అక్కడ చూడండి. ఇంకా మీకు కావాలంటే ఒకసారి ఛానల్లో వెళ్ళి విజిట్ చేస్తుంటే కనుక మీరు అక్కడ నుంచి బాగా ప్రాక్టీస్ సెట్స్ అన్ని కూడా ఈజీగా చేసినట్టు కనుక చాలా వరకు కూడా మీకు అక్కడ కవర్ అయిపోతాయి కాబట్టి మంచి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ అలాగే మరి టెలిగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మరి జాయిన్ అయ్యి అప్డేట్స్ అన్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తూ మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.